తన్వి, మంజుల. విజయప్రకాష్ గారు, మా తన్ని ఎంత అందంగా ఉంది. పాడే అక్కర్లేదు, అలాగే 100 out of 100. అయితే వెళ్ళి కూర్చోపో. ఏ వాట్ ఈస్ దిస్ డ్రెస్ యా? నీకు డ్రెస్లు అంటే ఇష్టం కదా? ఇష్టం లేదా? షార్ట్స్ టీషర్ట్ వేసుకొని తిరిగేస్తుంటావా ఇంట్లో? అవునా? ఏ పాట పాడబోతున్నావు? మెలమెల మెరిసిన కలలు కనులకు. ఏ సినిమా నుంచి? సూపర్. అనుష్క ఫస్ట్ సినిమా అనుకుంటాను ఇది. ఎస్. హీరోయిన్ అనుష్కనా? కాదు, మరి అనుష్క మంచందానా? సింగరా? నేను చెప్పేది అనుష్క శెట్టి హీరోయిన్. ఆవిడ ఫస్ట్ మూవీ ఇది. అవును, కానీ పాడింది కూడా అనుష్క. అవును, పాడింది కూడా అనుష్క. తను ఫస్ట్ పాట తెలీదు మరి నాకు. హిందీలో ఒక బ్యాండ్ ఫామ్ చేశారు కదా, ఆ బ్యాండ్ లో అనుష్క మంచంద పాడేది. ఆవిడ పాడింది ఈ పాట. ఓకే, సో ఇప్పుడు నీకు తెలుసు అనుష్క శెట్టి ఫస్ట్ సినిమా ఇది. ఓకేనా? ఇది మ్యూజిక్ ఎవరు చేశారు? మ్యూజిక్ సందీప్ చౌతా గారు. ఓకే, రాసిన వారు భాస్కర్ భట్ల గారు. ఎస్, వెరీ గుడ్, వెల్ డన్, ఆల్ ద బెస్ట్. మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే. చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఏ జలి జలిగిలే. బంగారు వీడేనా నా నిండు సెందురుడు, బంగారు వీడేనేమో నీ కలలు కన్నవాడు, బంగారు వీడేనా నా నిండు సెందురుడు, బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు. మిలమిల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఏ కలవరములే. నిండు సెందురుడు, బంగారు వీడేనేమో నీ కలలు కన్నవాడు, బంగారు వీడేనా నా నిండు సెందురుడు, బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు. మెల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఏ కలవరములే. చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఏ చలి చలిగిలే. తలుపులేవో
కన్నవాడు బంగారు వీడేనా నా నిండు సెందురుడు బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు మెల 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 మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఏ కలవరములే చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలే చలి చలి గిలే చలి చలి గిలే చల్లేస్తుంది. నీకు చల్లేస్తుందా? లేదు. హెడ్ మిస్ట్రెస్ మీతో స్టార్ట్ చేద్దాం మిస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన్వి. థ్యాంక్ యూ. నీ దగ్గర నుంచి ఈ ప్రెజెంటేషన్, ఈ ఎక్స్ప్రెషన్, ఈ జానర్లో నువ్వు ఇంత బాగా షైన్ అవుతావని అయితే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అంతకుముందు నేను వినలేదు కాబట్టి. ఎస్ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట సెలెక్ట్ చేసుకున్నందుకు, ప్రజెంట్ చేసినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా వేరియేషన్ చూస్తున్నాం మీలో. ఓ మై గాడ్, చాలా వర్సటాలిటీ ఉంది అని రౌండ్ పోను రౌండ్ తెలుస్తూ ఉండటం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ లైక్ షైనింగ్ స్టార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ దిస్ ఫర్ అస్. మ్యూజిక్ మాస్టర్, ఇది ఒక హాఫ్ నోట్ ఎక్కువ ఉంటే బెటర్ ఉండేది. Sir, I really want to know, do you read my mind? రియలీ? Really? In fact, I asked while she was singing what key. So he said E flat. So I actually wanted to try E. That's exactly what I was going to do. ఓ మై గాడ్. Seriously, I swear. So we are in sync, sir. So ఒక హాఫ్ నోట్ ట్రై చేద్దామా? బికాజ్ ఎస్ సార్. నాకు ఒకే ఒక చోట అంటే చరణంలో ఓ ఓ అని చేస్తావు కదా, అది I just want to make sure you are able to sing that. ఓకే సార్. చరణం నుంచి పల్లవికి వద్దాం. ఉన్న చోట ఉండా నీడు చూడే వీడు ఊరుకోడు ఏదో మాయ చేస్తుంటాడమ్మా పొమ్మంటున్న పోనే పోడు కల్లోకొచ్చి కూచుంటాడు ఆగం ఆగం చేస్తున్నాడమ్మా గడియ గడియకి నడుము తడుగుడయ్యో తడవ తడవకి చిలిపి చెడుగుడయ్యో బంగారు వీడేనా నా నిండు సెందురుడు బంగారు వీడేనేమో నీ కలలు కన్నవాడు బంగారు వీడేనా నా నిండు సెందురుడు. సూపర్. సో ఇప్పుడు ఓ అని యూ షుడ్ నాట్ స్ట్రెచ్ యువర్ వాయిస్. ఓ హెడ్ వాయిస్కి వెళ్ళాలి. ఓ లవ్లీ. సో ఫస్ట్ ఓ లో వాయిస్ ఫుల్గా ఉండాలి. ఓ సూపర్, ఆల్మోస్ట్ దేర్. ఇప్పుడు ఓ ఓ మాత్రం పాడు, ఫుల్ గొంతు. వద్దు, ఇది పాడు. ఓ పైన ఓ ఓ ఓ ఓ ఓకే. ఓ ఓ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ దేర్. సో ఈ ప్రాక్టీస్ కూడా మనం చేయాలి. హెడ్ వాయిస్కి ఎలా వెళ్ళి మళ్ళీ చెస్ట్ వాయిస్కి రావడం. సో దే డూ వన్ ఎక్సర్సైజ్, లిప్ రోల్ అని చెప్తాం కదా, చిన్న పాపలు చేస్తారు కదా, అలా అలా ఆ లిప్ రోల్ ఎక్సర్సైజ్ చేస్తే చెస్ట్ వాయిస్ టు హెడ్ వాయిస్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఒకసారి లిప్ రోల్ చెయ్యి. వార్మప్ ఎక్సర్సైజెస్లో వస్తుంది. నేను చేయలేవా అని చెయ్యి. I can't do that, sir. Or it's lip roll. You would have done it as a kid. No, చిన్న వయసులో చేసింటావు. అని చెయ్యి. ఆటో నడిపినట్టు ట్రై చెయ్యి.
ఓకే, నో ప్రాబ్లం. ఇంటర్నెట్లో వాయిస్ వార్మప్ ఎక్సర్సైజెస్ అని దొరుకుతాయి. ఓకే, దాంట్లో అంతా మీరు ట్రై చేస్తుంటే దీంట్లో ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి, ఫ్రీగా మీరు నేర్చుకోవచ్చు. దెన్ యూ విల్ ఆల్సో లెర్న్ హౌ టు గో టు హెడ్ వాయిస్, చెస్ట్ వాయిస్ అన్ని. బట్ వాట్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. తెలుగు మాస్టర్ తన్వి, ఎస్ సార్. చాలా బాగా పాడావు. ముఖ్యంగా చరణం ఎంత బాగా పాడావో, ఎంతో అనుభవం ఉన్న దానిలాగా పాడావు నిజంగా. థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిసారి ఒక రియాలిటీ షోకి వచ్చి అలాంటి పాట ఎంపిక చేసుకొని చాలా చాలా బోల్డ్గా పాడిన విధానం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎంతో అనుభవం ఉంటే కానీ అది సాధ్యం కాదు. తర్వాత నాకు నువ్వు ఎక్కడైతే సరి చేసుకోవాలంటే బంగారు 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 ఎప్పుడు వచ్చినా దాన్ని సరి చేసుకోవాల్సిందే, సరేనా? ఆ బంగారు ఉన్న చోట ప్రతిసారి మళ్ళీ మళ్ళీ సాధన చేసి పాడాలి. పాట అంతా బాగుంది, అది మినహాయిస్తే, సరేనా? మనస్ఫూర్తిగా అభినందన. థ్యాంక్ యూ సార్. చరణ్ గారు సార్, ఆయన కరెక్ట్ గా లిప్ రోల్ చేస్తున్నారు. మోహన్ అన్న, మోహన్ సార్, మోహన్ గారు ఎలా అది? అంటే మీరు చేస్తే ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది, చేయండి. అంటే పైకెళ్ళి కిందకి రావాలి. అలా సార్, అలా ఆపేసి కాదు, అలా యూటర్న్ కొట్టాలి. యు ఆర్ త్రూ టు ది నెక్స్ట్ రౌండ్. ఓకే చేస్ బ్రో. ఇది ప్రాక్టీస్ చేయాలి మరి, ఈ లిప్ రోల్. ఓకే చేస్ బ్రో. వన్ లాస్ట్ టైం ప్లీజ్, ఒక్కసారి ట్రై చేయి. నాకెందుకు ఛాలెంజ్లు? మీరు ఒకసారి ట్రై చేయండి మేడం. నేను ఎందుకు మైక్ తీసుకోవాలి? బుద్ధి లేదు నాకు. వేర్ వెయిటింగ్ మేడం. నన్ను చూస్తే రాదు, మీరే చేయాలి. నేను ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను సార్. నాకు నా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? అది 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 అవసరం లేదు అసలు. మీరు కావాలంటే రీప్లేలో మేము ప్లే చేస్తాం బిగ్ స్క్రీన్లో. అస్సలు చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ చేస్ బ్రో. వెళ్ళిపోండి మేడం.